హలో వ్యూవర్స్, దిస్ ఇస్ సర్వాణి, యువర్ సైకాలజిస్ట్. నేను కొన్ని రోజుల నుంచి యూట్యూబ్ లో వీడియోస్ అప్లోడ్ చేయలేదు. ఎందుకంటే కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల నేను ఇండియా నుంచి యుఎస్ మూవ్ అయ్యాను. సో ఇప్పటి నుంచి నేను యుఎస్ నుంచి మీకోసం వీడియోస్ చేయబోతున్నాను. సో ఎలానో పర్సనల్ గా నేను మీతో ట్రావెల్ చేస్తున్నాను కాబట్టి ఐ వుడ్ లైక్ టు షేర్ సమ్ ఆఫ్ మై పర్సనల్ థింగ్స్ విత్ యూ. నా ఎంఎస్సీ సైకాలజీ అయిపోయిన తర్వాత నేను ఒక 4 years ఇండియాలో వర్క్ చేశాను. I worked as a corporate counselor in a corporate office. Then after that, I moved to hospital sector where I did therapies. So, అక్కడ థెరపీస్ చేస్తూ కూడా చాలా కాలేజెస్ లో, స్కూల్స్ లో లెక్చర్స్ ఇవ్వడానికి, సైకాలజీ, మెంటల్ వెల్ బీయింగ్ కోసం చెప్పడానికి వెళ్ళాను. సో అలా ఒక క్లయింట్ బేస్ ఫామ్ అయిన తర్వాత దాని పర్సనల్ రీజన్స్ వల్ల యుఎస్ కి మూవ్ అవ్వాల్సి వచ్చింది. ఇది నా పర్సనల్ జర్నీ ఇన్ మై సైకాలజీ. ఇప్పుడు చాలా మంది స్టూడెంట్స్ కి సైకాలజీ అంటే ఇంట్రెస్ట్ ఉంది అండ్ దే వాంట్ టు పర్స్యూ ఇట్. దే ఆర్ మోస్ట్ వెల్కమ్ ఇన్ దిస్ గ్రూప్ ఆఫ్ స్టడీస్. స్మాల్ సజెషన్ ఫర్ దెమ్. ఎవరైనా సరే ఈ ఫీల్డ్ చూస్ చేసుకోవచ్చు, బట్ యు నీడ్ అ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్. చాలా బ్యాక్గ్రౌండ్ వర్క్ అన్నది చేయాలి. కాలేజ్ లో చదువుకున్నది ఒక 50% అయితే, మీరు బయట ప్రాజెక్ట్స్ లో, బయట ఇంటర్న్షిప్స్ చేస్తూ, బుక్స్ రీడ్ చేస్తూ, వేరియస్ అదర్ కోర్సెస్ చేస్తూ మీరు ఈ ఫీల్డ్ లో చాలా ఎక్కువ గ్రో అవ్వచ్చు. అండ్ బోత్ కార్పొరేట్ లోని అండ్ ఆల్సో మీకు ప్యాన్ ఫోర్స్ రిలేటెడ్ ఏమైనా కంపెనీస్ ఉంటే వాటిల్లో ఇట్ కుడ్ బి సమ్ బ్లూ కాలర్ వర్కర్స్ కావచ్చు, వైట్ కాలర్ వర్కర్స్ కావచ్చు, ఇటువంటి ఆఫీసెస్ లో అండ్ ఆల్సో ఇన్ ఎడ్యుకేషన్ ఫీల్డ్స్ లైక్ స్కూల్స్, కాలేజెస్, ఇలా చాలా సెక్టార్స్ లో సైకాలజిస్ట్ నీడ్ అయితే చాలానే ఉంది. So, there is a lot of scope and opportunities in psychology. Coming to the tip of the day. మీరు చూస్తున్నారు నా చుట్టూ చాలా నేచర్ అయితే ఉంది. ఇది ఎక్కడో కాదండి, మా ఇంటిలోనే. సో మీరు ఏ ప్లేస్ లో అయితే ఉంటున్నారో ఆ ప్లేస్ లో కొంచెం నేచురల్ ఎన్విరాన్మెంట్ ఉండేటట్టు చూసుకోండి. ఎందుకు అంటే ఎప్పుడైతే మనం నేచర్ లో ఉంటామో మన మెంటల్ వెల్ బీయింగ్ చాలా బాగుంటుంది. The more you stay in nature, the more calmness you can feel. Thank you.